భక్తుడైన నెహెమ్యా గురించి కొన్ని విలువైన సంగతులు మనం ఆలోచించాం, ధ్యానించాం. అయితే ఈ దినాన్ని కూడా మరి నెహెమ్యా గారి గురించి మరికొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆలోచన కలిగి నిలబడి ఉన్నాను. పిల్లరా, నెహెమ్యా గురించి మనం గతంలో ఆలోచించినప్పుడు నెహెమ్యా ఒక ప్రవక్త కాదు, అలాగని నెహెమ్యా ఒక రాజు కూడా కాడు, అలాగే నెహెమ్యా ఒక యాజకుడు కూడా. ఇంతకీ నెహెమ్యా ఎవరు అంటే, మాదీయ పారసీకుల సామ్రాజ్యంలో రాజైన అస్తహస్త దగ్గర గిన్నె అందించే పాత్ర, ఒక ప్రభుత్వ ఉద్యోగి. రాజుగారు ద్రాక్షారసం కావాలని కోరినప్పుడు ఆ ద్రాక్షారసాన్ని గిన్నెలో పోసి అందించే ఉద్యోగంలో ఉన్నాడు. ఎవరు? నెహెమ్యా. ఇలా నెహెమ్యా గారు మాదీయ పారసీకుల సామ్రాజ్యంలో సోసాను కోటలో రాజు అయినటువంటి అస్తహస్త దగ్గర డ్యూటీలో ఉన్న దినములో యెరూషలేము నుంచి కొంతమంది యూదులు సహోదరులు షోషాను కోటకు రావటం, షోషాను కోటకు వచ్చినటువంటి వారితో నెహెమ్యా గారు సంభాషిస్తున్నారు. సహోదరులారా, ఇక్కడి నుంచి విడుదల పొంది వెళ్ళినటువంటి యెరూషలేముకు వెళ్ళినటువంటి మన సహోదరులు అక్కడ ఎలాగున్నారు, అక్కడ ఉన్నటువంటి యెరూషలేము పట్టణం ఎలా ఉంది, అక్కడ ఉన్న మందిరం ఎలా ఉందని నెహెమ్యా గారు ఆరా తీశారు. ఎందుకంటే నెహెమ్యా గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ దేవుడన్నా దేవుని పిల్లలన్నా గొప్ప ఆసక్తిపరుడుగా మనకు కనిపిస్తుంటాడు. నా పని అయితే నేను చేసుకుంటాను అని అనుకునే రకం కాదండి. నా పనితో పాటు దేవుని పని కూడా నేను జరిగించాలి, చేయాలన్న తపన, తాపత్రయం, భారాన్ని కలిగిన వాడే నెహెమ్యా. నెహెమ్యా యెరూషలేము నుంచి వచ్చిన వారితో అడుగుతున్నాడు, కుశల ప్రశ్నలు వేస్తున్నప్పుడు వారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నెహెమ్యా గారు వారి గురించి ఎందుకు అడుగుతారులేండి, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి మన వాళ్ళు చాలా శ్రమ పడుతున్నారు. అంతేకాకుండా యెరూషలేము ప్రాకారాలు పడదోయబడి దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడ్డాయి. అక్కడ మందిర నిర్మాణం అయితే జరిగింది, మందిరం నిర్మాణం అయిపోయింది, కానీ ఆ మందిరములో ఎలాంటి ఆరాధనా కార్యక్రమాలు జరగడం లేదన్నటువంటి వార్త వింటాడు. ఎవరు? నెహెమ్యా. ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో ఉన్నపాటికి అలా కుప్పకూలిపోయాడండి. దుఃఖాక్రాంతుడైపోయాడు, బాధతో కుమిలిపోయాడు. కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇంతకీ నెహెమ్యా గారు ఎందుకు ఈ దుఃఖం, ఎందుకు ఈ బాధ? నెహెమ్యా గారి పరిస్థితి ఏమైనా బాగోలేదా, లేకపోతే నెహెమ్యా గారి కుటుంబ పరిస్థితులు ఏమైనా బాగోలేదా అంటే, నెహెమ్యా గారు బాగానే ఉన్నారు. ఆయన జాబ్ ఏంటి? చక్రవర్తి దగ్గర గిన్నె అందించే పాత్ర. రాజు అంతఃపురంలో ఉన్నాడు, ఒక కీలకమైన జాబు ఆ రోజుల్లో అది. తాను బాగున్నాడు, తన భార్య బాగుంది, తన పిల్లలు బాగున్నారు, అందరూ బాగున్నారు. కానీ నెహెమ్యా దేనికోసం ఈ చింత, ఎందుకొరకు ఈ బాధ అంటే, ఎక్కడో ఈ షోషాను కోటకు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యెరూషలేము, ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరం, ఆ మందిరంలో ఉన్నటువంటి కూడుకోలేకపోతున్న దేవుని పిల్లల కోసం బాధ కలిగిన వాడుగా, వారి గురించి ఆలోచించిన వాడుగా కనిపిస్తున్నాడు. అంతేకాదండి, కొన్ని దినములట ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు యెరూషలేము పట్టణం గురించి, మందిరం గురించి, దేవుని పిల్లల గురించి. పోనీ నెహెమ్యా ప్రార్థన కొన్ని దినములు ప్రార్థన కదా. పోనీ నెహెమ్యా గారు ఏమైనా ఖాళీగా ఉన్నాడా? ఖాళీగా ఉన్న మనిషా? కాదండి. నెహెమ్యా ఖాళీగా ఉన్న వ్యక్తి కాదండి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి, అది కూడా ప్రపంచ చక్రవర్తి అస్తహస్త. అతని దగ్గర పనిచేయడం అంటే నిజంగా ఎంత అటెన్షన్లో ఉండాలో చూడండి, ఎంత బిజీ షెడ్యూల్లో ఉంటాడు. అయినప్పటికీ నెహెమ్యా ప్రార్థన కొరకు కొంత సమయాన్ని కేటాయించుకున్నాడు. దేవునితో అనుదినము మాట్లాడుతూ వస్తున్నాడు. తండ్రి, యెరూషలేము స్థితిగతులను మార్చండి, అక్కడ ప్రాకారం నిర్మాణం అవడానికి, మందిరంలో జనులు కూడుకోవడానికి, ఆరాధన కార్యక్రమాలు జరగడానికి మీ సహాయం దయచేయండి తండ్రి అని అర్థిస్తున్నాడు. ఎవరు? నెహెమ్యా. అంటే నెహెమ్యాలో ఏం కనిపిస్తుందంటే, ఒక గొప్ప ప్రార్థన జీవితం, ప్రార్థనా పరుడండి. ఎవరు? నెహెమ్యా. నిజంగా ఈ లక్షణం మనలో ఉందా అన్నది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే నెహెమ్యా గురించి మాట్లాడుతున్నటువంటి ఒక్కొక్క లక్షణం నిజంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ లక్షణం మనలో ఉందా, లేకపోతే మనం ఏమైనా మిస్ అయిపోతున్నామా దాన్ని
ఒకసారి చూసుకోవాలా. ఒకవేళ లేకపోతే ఈ లక్షణాన్ని మనము సంపాదించుకోవాలి. మనం నెహెమ్యా అంత బిజీగా ఉండం, కానీ ప్రార్థన అంటే చెయ్యం. ఎందుకు? బద్ధకం పడకూడదు పిల్లరా. ప్రభు దినము సమీపిస్తుంది, ఆయన దొంగవలే వస్తాడు. అలా వచ్చేటప్పటికి నువ్వు నిజంగా నీలో ప్రార్థన అన్నటువంటి ఈ మంచి గుణం కనిపించాలండి. దేవునితో సంభాషించే ఈ గుణం కనిపించాలి. యేసుక్రీస్తు వారు కూడా మీకు తెలుసు కదా, రోజంతా ప్రజల మధ్యకి వెళ్ళి వాక్యాన్ని బోధించాడు. సాయంత్రం అయ్యేసరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒలివ కొండకి వెళ్ళిపోయాడు. ఎందుకు? తండ్రితో మాట్లాడడానికి. ప్రార్థన. తండ్రి, ఇదిగో ఈ ప్రదేశాలకు వెళ్ళాను, ఇదిగో ఈ వాక్య భాగాలను చెప్పాను, అది ప్రజలలోకి వెళ్ళి ప్రజల యొక్క ఆలోచనలు ఇదిగో మరి అవి మార్పు తీసుకొచ్చే విధంగా మీ చెంతకు చేరే విధంగా మీ సహాయం అనుగ్రహించండి నా ప్రార్థన అండి యేసుక్రీస్తు. ఇప్పుడు అదే జీవితాన్ని, అదే ప్రార్థన గుణాన్ని కలిగిన వారు ఎవరు? నెహెమ్యా. లేకపోతే రెండోదిగా నెహెమ్యా గారిలో కనిపిస్తున్న మరొక మంచి లక్షణం ఏంటంటే బాధ్యత అండి. దానికి ఇంగ్లీష్లో అన్న రెస్పాన్సిబిలిటీ. బాధ్యత కలిగిన వాడుగా కనిపిస్తున్నాడండి నెహెమ్యా గారు. ఆయన కంపారిజన్లో నిజంగా ఆయనకున్న ఆయన దేవుని పని పట్ల, ఆయన మతానికి భౌతిక సంబంధమైన దాని పట్ల ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి నెహెమ్యా గారు చూస్తే నిజంగా ఎప్పుడైతే యెరూషలేము గురించిన ఈ వార్త విన్నాడో దిగిలుతో కుమిలిపోయి నిజంగా మనసంతా రకరకాల ఆలోచనలతో డ్యూటీకి వెళ్తున్నాడండి. ఎక్కడికి? రాజుగారి దగ్గర డ్యూటీకి వెళ్తున్నాడు, వస్తున్నారు. ప్రతిరోజు గమనిస్తున్నారు. ఎవరు? రాజు గమనిస్తున్నాడు. ఒకరోజు అడుగుతాడు, ఏమని? ఏమయ్యా నెహెమ్యా, నీకేమైంది? ఎందుకు అదులా ఉన్నావు? నీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పు అంటే అప్పుడు నెహెమ్యా చెప్పేస్తాడండి. ఏమని? నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని ప్రాకారములో అగ్ని చేత కాల్చబడి ఉన్నవి. అంతేకాదు, మందిరం అయితే ఉంది, కానీ ఆ మందిరంలో ఎలాంటి ఆరాధనా కార్యక్రమాలు జరగడం లేదు, ప్రజలు వచ్చి కూడుకోవడం లేదయ్యా. అక్కడ పరిస్థితి అలాగే ఉంటే నాకు ఎలాగయ్యా సంతోషంగా ఉండగలను, ఎలా ఆనందంగా ఉండగలను అని నెహెమ్యా నిజంగా అంటున్నాడు. అంటే అప్పుడు అంటాడు ఎవరు? రాజుగారు, అయితే మీకు ఏం కావాలి చెప్పు, నా వైపు నుంచి నేను ఏదైనా సహాయం చేయగలిగితే చెప్పు అంటే అంటాడు, నాకు ఏం కావాలో తెలుసా? నాకు కొన్ని దినముల సెలవు, అదే లాంగ్ లీవ్. ఒక 10 రోజులు 15 రోజులు పెట్టుకుంటే సరిపోదు, ఎందుకంటే వచ్చిపోవడానికే ఏమైపోద్ది, టైం అయిపోతుంది. కానీ కొన్ని దినముల సెలవు కావాలయ్యా అన్నాడు. అక్కడికి వెళ్ళి యెరూషలేము పట్టణం ఉన్న ప్రాకారాలు నిర్మించి మరలా వచ్చి అక్కడ ఆ సంఘం ఆరాధన కార్యక్రమాలను యథావిధిగా యాక్టివేట్ చేసి మరలా వచ్చి జాబ్లో జాయిన్ అయిపోతాను అంటే నెహెమ్యా గారిలో ఏం కనిపిస్తుంది? ఇప్పుడు మనకు ఏం కనిపిస్తుందమ్మా? బాధ్యత. అంటే ఇక్కడ బాగుంది దాని పరిస్థితి, మంచి జీవితం. అయినప్పటికీ దేవుని పని కొరకు ఏంటంటే బయలుదేరాడండి, ప్రయాణం కట్టాడు. అక్కడ ఏమైనా బాగుందంటే అక్కడ పరిస్థితి కూడా బాగోలేదు. 70 సంవత్సరాలు వదిలేశారు యెరూషలేము పట్టణాన్ని. మన ఇల్లు కానీ ఒక 10 రోజులు కానీ క్లోజ్ చేసాను అనుకో, ఎలాగ ఉంటుంది చెప్పండి? 10 రోజుల తర్వాత వచ్చామని ఇంటికి, దుమ్ము ధూళి డస్ట్. అలాంటిది 70 సంవత్సరాలు యెరూషలేము పట్టణాన్ని, ఆ దేశాన్ని వదిలేస్తే 70 సంవత్సరాల తర్వాత తిరిగి వెళితే అక్కడ ఎలా ఉంటుంది చెప్పండి? అరణ్యంలా ఉండదు. రాళ్ళు, తుప్పలు, జంతువులు, విష సర్పాలు, అక్కడ ఏం బాగాలే పరిస్థితి. అయినప్పటికీ ప్రయాణం కట్టాడు, ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులను సరిచేయాలి, సరిదిద్దాలని. పర్మిషన్ తీసుకున్నాడు. ఉద్యోగానికి ఏం చేశాడు? సెలవు పెట్టాడు. ఒకసారి ఆలోచన, ఏ రోజైనా దేవుని పని కొరకు నువ్వు వెళ్తున్నటువంటి డ్యూటీకి కానీ ఉద్యోగానికి కానీ సెలవు పెట్టావా? ఒకసారి ఆలోచిద్దాం. దేవుని పని కొరకు లాంగ్ లీవ్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ నెహెమ్యా నిజంగా లాంగ్ లీవ్ పెట్టుకుని బయలుదేరాడండి. అంటే నెహెమ్యా గారిలో ఏం కనిపిస్తుంది? బాధ్యత. నెహెమ్యా గారిలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే ప్రార్థన, రెండో లక్షణం ఏంటంటే బాధ్యత, మూడో లక్షణం ఏంటో తెలుసా అండి? సమస్యను పరిశీలించే లక్షణం. సమస్యను ఏం చేయాలా? పరిశీలించే లక్షణం. ముందండి ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్యని మొట్టమొదటిగా ఏం చేయాలి తెలుసా అండి? పరిశీలించాలండి. సమస్య పరిశీలించామనుకోండి, పరిష్కారం కూడా చాలా ఈజీ అయిపోతుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు
వెళ్ళిన వెంటనే మనం బాగోలేదని వెళ్ళామనుకోండి, బ్లడ్ టెస్ట్లు రాసేస్తుంటారు, తర్వాత ఎక్స్రాలు, స్కానింగ్లు, రకరకాలు, సిటీ స్కానింగ్ అంటారు, ఎంఆర్ఐ స్కానింగ్ అంటారు, రకరకాలు స్కానింగ్. నెహెమ్యా ఇక్కడి నుంచి వెళ్ళాడు ఎక్కడికి? యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. ఆ యెరూషలేము పట్టణానికి వెళ్ళి ఏంటంటే అసలు సమస్య ఏంటో అన్నది పరిశీలిస్తున్నాడండి. వెళ్ళిపోయాడు, రాత్రి అయింది. మరి రాత్రి అయితే ఏం చేయాలి చెప్పండి? పడుకోవాలి కదా, రెస్ట్ తీసుకోవాలి కదా. అది కొన్ని వందల మైళ్ళ దూరం వెళ్ళాడు ప్రయాణం చేసి, పడుకున్నాడండి రాత్రి. కానీ నిద్ర పట్లే. కానీ నెహెమ్యా పాపం ఆయన ఎంతో దూర ప్రయాణం, మనం చేసిన ప్రయాణం ఏంటి? తోటపల్లికి ఇక్కడికే చేసాం మన ప్రయాణం. ఆయన ఈ సోసాన కోట నుంచి ఎక్కడో ఉన్న యెరూషలేము మనం చూస్తే చాలా దూరం, కొన్ని వందల కిలోమీటర్ల దూరం అండి. అయినా ప్రయాణం చేశాడు, పడుకోవాలనుకున్నాడు, కానీ నిద్ర పట్టలే. మళ్ళీ లేచిపోయాడు, ఒక గుర్రం తీసుకున్నాడు, గుర్రం మీద కూర్చున్నాడు. ఇక యెరూషలేము ప్రాకారం చుట్టూ ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? గోడలు ఎక్కడెక్కడ పడిపోయినాయి, వాటిని ఎలాగ నిలబెట్టాలి, ఎంత ఎత్తులో నిలబెట్టాలి, వాటి కోసం ఎంత మెటీరియల్ వాడాలి, ఏ మెటీరియల్ వాడాలి, మొత్తం పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఎవరు? నెహెమ్యా గారు. నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు మనం చూస్తే నెహెమ్యా గ్రంథంలో చెబుతున్నాడండి. నెహెమ్యా గ్రంథంలో ప్రజలందరినీ పోగు చేశాడండి. పోగు చేసి ప్రజలందరి సమక్షంలో ఒక విషయాన్ని చెబుతున్నాడు. ఏంటి ఆ విషయం అంటే 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లా పాడైపోవునో, దాని గుమ్మముల అగ్ని చేత ఎట్లా బడినో మీరు చూచి ఉన్నారు. మనం ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టిదము రండి. యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టిదము రండి. ముందు సమస్యని పరిశీలించాడు. ఆ సమస్యని ఎలాగ పరిష్కరించాలో అన్న విషయం తనకు అర్థమైపోయింది. ఇక మూడోదిగా ఆ పనిని ఎలాగ జరిగించాలో ముందుకెళ్ళిపోతున్నాడండి. ఇక్కడ మనం చూస్తే నెహెమ్యా గారి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఇప్పటివరకు 3 విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నాం. నెహెమ్యా ఒక ప్రార్థనాపరుడు, రెండోది నెహెమ్యా బాధ్యత కలిగిన వాడు, మూడోది ఏంటంటే నెహెమ్యా సమస్యని పరిశీలించేవాడు, నాలుగోది ఏంటంటే నెహెమ్యా పురుగొలిపే, దేవుని పనిలో అనేకులని పురుగొలిపేవాడండి, ప్రోత్సహించేవాడు. అదే జరుగుతుంది ఇక్కడ. అందరినీ కూడబెట్టాడు, అందరితో మాట్లాడుతున్నాడు. మనకు జరిగిన ఈ నష్టము, ఈ కష్టం మనకు తెలుసు. ప్రాకారాన్ని పడిపోయినాయి. ఈ పడిపోయిన ఈ ప్రాకారాలు మనం ఏం చేయాలి? ఇప్పుడు నిలబెట్టాలి, వాటిని గట్టిగా కట్టుకోవాలి. అవి పడిపోకుండా, మరలా అవి పోకుండా స్ట్రాంగ్గా మనం నిర్మించుకోవాలంటున్నాడండి. అయితే మరొక విషయాన్ని కూడా చెప్తున్నాడండి. ఏంటి ఆ విషయం అంటే 18వ వచనం, దానికి వారు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాస్తమ గూర్చియు. దేవుడు కరుణాహస్తం కదండి. ఎందుకంటే దేవునికి ప్రార్థన చేశాడు. ఎన్ని దినములు? కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వలన అక్కడ రాజుగారి మనస్సు కరిగిపోయింది. మనం అనుకుంటాం ప్రార్థనే కదా, ఏముందిలే అని. చాలామంది ప్రార్థనకు ప్రయారిటీ ఇవ్వట్లేదండి. నీ బాధని, నీ కష్టాన్ని దేవునికి, నీ కన్న తండ్రికి తెలియపరచాలి. నీ విశ్వాసాన్ని, నీ భక్తిని చూసి ఆయన స్పందిస్తాడండి. కాబట్టి ఇక్కడ నెహెమ్యా గారు ప్రార్థించడం, ఆ ప్రార్థనకు దేవుడు స్పందించడం, అక్కడ రాజుగారి మనస్సు కరగటం. ఆ రాజుగారు ఏంటంటే ఈ ప్రాకార నిర్మాణానికి ఏంటంటే పర్మిషన్స్ ఇవ్వడమే కాకుండా ఆ ప్రాకార నిర్మాణానికి అవసరమైనటువంటి కమ్మ, కలప మొత్తం అన్నిటికీ ఏంటంటే ఆయన ఆజ్ఞ ఇచ్చేసాడు అన్నమాట. ఈ విషయాలన్నీ ఏంటంటే అక్కడున్న ప్రజలందరితో పంచుకుంటున్నాడు. ఎవరు? నెహెమ్యా. అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో నెహెమ్యా మాలాగే అందరిలాగే వచ్చాడు అని అనుకుని ఉండొచ్చు. వాళ్ళు పూర్తి వివరాలు తెలియదు కదా వాళ్ళకి. విషయాన్ని చెబుతున్నాడు. నిజంగా అక్కడ నెహెమ్యా మామూలు వ్యక్తిగా రాలేదండి. ఒక గవర్నర్ స్థాయిలో ఫుల్ పవర్స్తో వచ్చాడు. ఎవరు? నెహెమ్యా. ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడండి. చెప్పుకొచ్చాక నిజంగా వాళ్ళు చూడండి ఎంత ఆనందపడుతున్నారు, సంబరపడుతున్నారంటే 18వ వచనం మళ్ళీ చదువుతామండి. ఇదియుగాక నాకు సహాయము చేయ దేవుని కరుణాస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితేనే అందుకు వారు
మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యములు చేయుటకై బలము తెచ్చుకున్నరి. ఈ మంచి కార్యము చేయడానికి ఏం తెచ్చుకున్నారట? బలం తెచ్చుకున్నారట. నెహెమీయా గారు పులుగొరిపాడు దేవుని పని కొరకు. వాళ్ళందరూ ఏమైపోయారంటే చైతన్యవంతులు అయిపోయారు. చేసేద్దాం దేవుని పనికి అందరూ కూడా ముందుకు వచ్చేసారంటే. అంటే ఒక విధంగా చెప్పాలంటే నెహెమీయా నిజంగా చైతన్యపరచడంలో, దేవుని పని కొరకు పురుగొల్పడంలో నిజంగా సక్సెస్ అయ్యాడండి. మనం ఎలా ఉన్నాం? దేవుని పని కొరకు ఇతరులను పురుగొలిపేవారుగా ఉన్నామా? ఎవరైనా రాకపోతే ఆరాధనకి ఫోన్ చేసో కలిసో ఎందుకు రాలేదండి, ఏమైంది, మీరు మందిరానికి రాకపోవడం వలన ఎంత ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు, మందిరానికి రండి, ఈ సమస్యలు ఇబ్బందులు ఉంటాయి, వాటిని బట్టి మనం దేవునికి దూరం అయిపోకూడదు, దేవుని సన్నిధిని మనం కోల్పోకూడదు అన్నటువంటి ఈ మాటలు చెప్పి ఎవరినైనా మీరు పురుగొల్పగలుగుతున్నారా? పురుగొల్పాలండి. ఎందుకంటే పేతురు గారు అంటారు, నిజంగా ఆ మాట మనం చూస్తే అండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయము 13వ వచనం, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం అమ్మ. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గూడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి. పేతురు గారికి అర్థమైపోయిందట, ఈ గూడారం అంటే ఇది నీ ఇల్లు కోసం కాదు, నీ శరీరం అన్నటువంటి ఈ గూడారం కోసం అర్థమైపోయింది పేతురు గారికి. నా శరీరం అన్న ఈ గూడారాన్ని నేను త్వరగా విడిచిపెట్టవలసిన ఎరిగి, అంటే ఆయనకు అర్థమైపోయింది నేను వెళ్ళిపోవాలి, నా టైం అయిపోయింది అని ఎరిగట. ఆయన ఏం చేస్తున్నాడట? నేను ఈ గూడారం అంటే ఈ శరీరములో ఉన్నంతకాలము ఈ సంగతులు జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొని చున్నాను అంటాడనమాట. ఈ గూడారములో ఉన్నంత వరకు నా పని ఏంటంటే ఈ సంగతులు అంటే ఏ సంగతులు? ఇదిగో పరలోకం అన్నది ఒకటి ఉందని, అక్కడ మన తండ్రి అయిన దేవుడు ఉన్నాడని, ఆయన మనల్ని రెక్కల చాచి పిలుస్తున్నాడని, ఆయన చెంతకు వెళ్ళాలని. ఆయన చెంతకు వెళ్ళాలంటే ఊరికే మనం వెళ్ళిపోమని. ఈ భూమి మీద ఉన్న దినాలలో ఈ దేహముతో దేవునిని మహిమపరచాలి, ఘనపరచాలి. ఈ దేహాన్ని దైవ కార్యక్రమాల కొరకు నీవు వాడాలి, నలగొట్టాలండి శరీరాన్ని. దేనికోసం? దైవ కార్యక్రమాల కొరకు వాడాలి, ఉపయోగించాలి. మనం ఎంత నలుగుతుంటే దేవుని పనిలో దేవుని గట అంత ఇష్టమాట అండి. యేసుక్రీస్తు వారిని నలగగొట్టుట ఆయనకి ఇష్టమైన అంటాడు. యేసుక్రీస్తు వారు ప్రభు నిజంగా ఈ లోకానికి రావటంలోను, ఈ లోకంలో ఉంటున్న దినాలలో నిజంగా ఆయన కొరకు పడుతున్న ప్రయాసం చూసి, చివరికి ఆ సిలువలో ఆయన మరణాన్ని చూసి నిజంగా ఆయన సంతోషించాడండి. ఎందుకు సంతోషం? ఒక పక్క బాధ ఉంది, బాధ లేదని కాదు, కానీ బాధ కంటే సంతోషం. ఏ విషయంలో? ఆయన మరణం వలన ప్రపంచంలో మన అందరికీ రక్షణ వచ్చిందన్నటువంటి. కాబట్టి పిల్లరా, నలగగొట్టాలి. అదే పేతురు గారు అంటున్నాడు, ఈ గూడారములో ఉన్నంత వరకు ఈ సంగతులు మీకు రేపుట న్యాయమని ఎంచుకుని పురుగొలపడమే పనిగా పెట్టుకున్నాడండి. పరలోకం ఉందని, ఆ లోకానికి మనం వెళ్ళాలని, ఆ లోకానికి సిద్ధపడాలని, ఆ లోకం గురించి అనేక త్యాగాలు చేయాలని, ఎంతో కష్టపడాలని, పని చేయాలని రేపుతూ వచ్చాడు. ఎవరు? పేతురు గారు. ఇక్కడ నెహెమీయా గారు కూడా ఏం చేశారు? అందరినీ కూర్చునబెట్టి దేవుని పని కొరకు పురుగొలిపాడండి. అందరూ సిద్ధపడిపోయారు. అయితే అందరూ సిద్ధపడిపోయారు, పని ప్రారంభించారండి. ప్రారంభించి పని నిర్మాణం అన్నది స్టార్ట్ చేశారో లేదో కొన్ని ఆటంకాలు, అవరోధాలు వచ్చి పడ్డాయి. మనం ఏదైనా మన పని మనం చేసుకున్నాం అనుకోండి, ఆటంకాలు ఉండవు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నప్పుడు గట్రా ఆటంకాలు ఉండవు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కడుతున్నప్పుడు ఆటంకాలు ఉండవు. కానీ దైవ కార్యక్రమం ఏదైనా చెయ్యాలి, ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఏదైనా నిర్మాణం జరిగించాలన్నా, లేదా ఏదైనా మీటింగ్ చేయాలన్నా అప్పుడే ఏమొస్తాయి? ఆటంకాలు, అవరోధాలు. వీళ్ళు పని స్టార్ట్ చేశారు, ప్రహారీ నిర్మాణం యెరూషలేము పట్టణానికి. ఈ లోపల వచ్చేసారండి కొంతమంది శత్రువులు. ఏంటి ఒకసారి మనం చూడండి. నెహెమీయా గ్రంథం మనం చూస్తే 4వ అధ్యాయంలో ఎలా మాట్లాడుతున్నారంటే, ఎలాగుందంటే, ఏంటి మీరు ఈ ప్రహరీ మొత్తం కట్టేస్తారా, మీరు మీ మొహం కట్టినట్లుగా ఉన్నారులే అనే విధంగా ఉన్నాయి ఇక్కడ మాటలు. ఎగతాళి చేయటం, హేళన చేయటం, డిస్కరేజ్ చేయటం. చూద్దాం మనం 4వ అధ్యాయము 1వ వచనము. మేము గోడ కట్టుచున్న
సమాచారము విని సన్బలటును మిగిల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేస్తున్నాడట. మీరు కట్టలేరు, మీ వలన అవ్వది పని అని ఎగతాళి చేస్తున్నాడండి. ఇంకా 2వ వచనం చూస్తే, సోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక్క దినమందే ముగింతురా? కాల్చబడి చెత్తను కుప్పలుగా పడిన రాళ్ళను మరలా బలమైనవిగా చేయుదురా? ఎక్కడైతే కుప్పలు తెప్పలుగా పడ్డాయి రాళ్ళు కాల్చేశారు కదా ఆ రోజు, ఈ కాలిపోయిన ఈ రాళ్ళు కాలిపోయిన ఈ గోడ, ఈ గుమ్మాలు మళ్ళీ వీళ్ళు నిలబెట్టగలరా అని హేళనలు పరాచకాలు ఆడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు? నిరాశ నిస్పృహ కలుగు చేస్తున్నారండి. అంతే కదండి, మరొక అతను వచ్చి ఏమంటాడో తెలుసా అండి? 3వ వచనంలో చూస్తే, మరియు అమ్మోనీయుడైన టోబియా అన్నటువంటి వ్యక్తి అతని వద్ద ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవును. ఆయన ఏమంటాడంటే, మీరు కట్టండి కానీ ఒక నక్క వచ్చి ఎగిరింది అనుకో ఆ గోడ మీద వెళ్ళి, ఆ గోడ ఏమైపోద్దట? పడిపోద్ది. మీరు కట్టినారులేండి అన్నట్లుగా మాట్లాడుతున్నారండి. నిరాశ నిస్పృహ కలిగిస్తున్నారు. అయినా ఇక్కడ నెహెమ్యా గారిని చూస్తుంటే ఇలాంటి ఎన్నో ఆటంకాలు అవరోధాలను కలుగుతున్నప్పటికీ ఒక తెగింపు కలిగి చివరికి యుద్ధంగా వచ్చేస్తండి. ఎందుకు వచ్చేసరికి వీళ్ళు గోడ కడుతూ వెళ్ళిపోతుంటే వాళ్ళకి అర్థమైపోద్ది. మనం అనుకున్నాం కానీ వీళ్ళు ఈ నెహెమ్యా గారి నాయకత్వంలో ఈ గోడ కట్టేసినట్లుగా ఉన్నారు, పూర్తి అయిపోయినట్లుగా ఉంది అని ఏం చేశారో తెలుసా అండి? గోడ కడుతుంటే గోడ కట్టకుండా వారి మీద యుద్ధానికి వచ్చారండి. అప్పుడు ఏం చేశారో తెలుసా అండి? అక్కడ నెహెమ్యా గారు వాళ్ళందరినీ బలపరిచి వాళ్ళకి కొన్ని విధాలుగా సిద్ధపరుస్తున్నారండి. పనిచేస్తూ ఉన్న వాళ్ళకి వచ్చిన ఆపదను బట్టి వాళ్ళు ఎలాగా తయారయ్యారంటే 4వ అధ్యాయము 15వ వచనం చూస్తామా. 15వ వచనం చూస్తే, వారి యోచన మాకు తెలియబడినయు దేవుని దాన్ని వ్యర్థం చేసినయు మా శత్రువుల సమాచారం వినగా మాలో ప్రతి వాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చిను. అయితే అప్పటి నుండి నా పనివారులో సగం మంది పనిచేయుటకు వచ్చేరి, సగం మంది ఈటెలను బల్లెములను విండ్లను కవచములను ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటివారు వెనక నిలిచిరి. గోడ కట్టేవారు బరువులు మోయేవారును బరువులు ఎత్తిన వారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకున్నరి. చూడండి వాళ్ళ పరిస్థితి ఎలాగైపోయింది. యుద్ధానికి వచ్చేస్తుంటే వీళ్ళు ఏం చేశారు తెలిస్తే, ఒక చేతితో కత్తి పట్టుకున్నారు, మరొక చేతితో ఇటుక పట్టుకున్నారు. ఒక చేతితో ఇటుక పేరుస్తున్నారు గోడకి, మరొక చేతితో కత్తి పట్టుకున్నారు. అంటే ఒకవేళ సడన్గా ఎవరైనా సమూహం వచ్చి పడ్డదనుకోండి, వాళ్ళతో యుద్ధాన్ని చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇలా దేవుని పనికి ఆటంకాలు అవరోధాలు వచ్చినప్పుడు నిజంగా చివరికి యుద్ధమే వచ్చింది. అయినా వెనకం చేశాడా నెహెమ్యా? వెనకం చేయలేదండి. ఏదైతే తవని ఖచ్చితంగా దేవుని పని జరగాలి అని ఒక ధైర్య సాహసాలతో ముందుకెళ్ళిపోయాడు. అంటే నెహెమ్యా గారిలో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం, 5వ లక్షణం ఏంటో తెలుసా? దేవుని పని కొరకు తెగింపు. నిజంగా ఈ మనస్సు మనకుందా? తెగించే మనస్సు. రాత్రి ఆ సువార్తకి ఎంత బాగా జరిగిందో మీకు తెలుసు కదా. దేవుని మహాకృపను బట్టి చాలా విజయవంతంగా జరిగింది సువార్త కార్యక్రమం. ఆ సువార్త కార్యక్రమానికి వాళ్ళకి చెబితే తార్ రోడ్ నుంచి మహా లోపలికి ఎంత ఉంటుంది? 1 కిలోమీటర్న్నర ఉంటుందండి. అంటే వచ్చేయండి బండి మీద అని చెబితే ఏమంటున్నారో తెలుసా అండి? దగ్గరే. అబ్బో, అంటే ఈ కొరమనాథపురంకి తోటపల్లికి మధ్యనట అదే ఏ రోడ్డు? కంకర్ రోడ్డు. అక్కడ ఎలా ఉంటుంది? గుబురుగా ఉంటుందండి, చీకటగా ఉంటుంది. ఏంటి పక్కన కనిపిస్తూ ఉంటుంది. కొరమనాథపురము తోటపల్లి ఎలా ఉంటాయంటే పక్కనే, మధ్యలో ఒక 4 పొలాలు అంతే. ఏంటి ఈ చిన్న దీనికి రావడానికి అక్కడ దైవ కార్యక్రమం ఏమైపోతుంది నీకు? అది కూడా పెద్ద చీకటి అయిపోయింది కాదు కదా. కానీ ఆ కార్యక్రమం రావడానికి ఏంటంటే తెగింపు లేదండి. చిన్న విషయం దైవ కార్యక్రమాల విషయంలో చిన్న వాటిలో ఏముండదు, మనకు తెగింపు ఉండదు, ధైర్యం ఉండదు, సాహసం ఉండదు, వెనకం చేస్తుంటాం. దేవుడు పనికి నీకు వస్తే నిన్ను దేవుడు కాపాడుతాడండి. పిల్లలు వచ్చారు, రాత్రి దింపారు ఇక్కడ బాక్సులు సువార్త అయిపోయిన తర్వాత. ఇక్కడ పాములు తిరుగాడుతుంటాయి. నేను అన్నాను, మోహినమ్మలు ఇంటి దగ్గర పెట్టేయండి రా అన్నాను. లేదు మా చర్చిలోనే. కానీ వాళ్ళు చర్చిలో బాక్సులు ఈ సామాన్లన్నీ పెట్టి వచ్చినంత వరకు అక్కడ నాకు ఎదురు చూపులే.
నేను అక్కడి నుంచి రాలేకపోతాను, అక్కడి నుంచి వీళ్ళు వస్తారా అని ఎదురు చూస్తూ అలాగ బయటే ఉండిపోయాను, అలా చూస్తున్నాను వాళ్ళ కోసం ఎప్పుడు వస్తారని. ఎందుకంటే పాములు తిరుగాడుతుంటాయి కదా ఆ టైంలో, చీకటి ఈ సందడిలో ఉంటారు వీళ్ళు, ఏంటి బాక్సులు ఈ సామాన్ల సందడిలో ఉంటారు, కింద పాములు ఏమైనా తోట కదా మధ్యలో. కానీ దేవుడు కాపాడుతాడండి. నిజంగా దేవుని యొక్క విషయంలో మనం స్పందిస్తే అండి దేవుడు కూడా అటు నుంచి స్పందిస్తాడండి. ఈ మధ్యకాలంలో గురువారం అండి, ఈ గురువారము నైట్ లైట్ ఏంటంటే నాకు ఫోన్ వచ్చింది వైజాగ్ నుంచి, ఒక మ్యారేజ్ చేయాలని, నెక్స్ట్ డే శుక్రవారం మ్యారేజ్ చేయాలని. మరి ఉన్నపాటుగా మరి బయలుదేరవలసి వచ్చింది, అవతల వ్యక్తుల మీద ఉన్న అభిమానం బయలుదేరిపోయాము. ఆ ముందు రోజే ఏదో కారణం చేత సరిగ్గా నిద్రలేదు. అయితే ఆ రోజు కూడా తర్వాత రోజు కూడా ఏమైందంటే డిఎంఈ ఎన్ని గంటలకు ఉందంటే 5 గంటలకి దగ్గర ఉంది పూండిలో. ఈ లోపల ఏమైందంటే నేను లేచేసరికి ఏంటంటే కొంచెం లేట్ అయ్యింది, బయలుదేరి బయటికి వెళ్ళేసరికి ఏంటంటే అసలు టికెట్ తీసుకున్నాను, చేతుల్లోకి వచ్చిందో లేదో ట్రైన్ ఏంటంటే వచ్చింది లేదు, ఇక మనం పట్టుకునేసరికి ఏంటంటే ట్రైన్ మూవ్ అయిపోయింది వెళ్ళిపోతుంది. జస్ట్ ఒక 1-2 నిమిషాలు కానీ లేట్ అయ్యి ఉంటే ట్రైన్ ఏమైపోయింది, మిస్ అయిపోయాను, సమయానికి వెళ్ళేవాడిని కాదు. అంటే దేవుడు నిజంగా మనతో ఉన్నాడు, మనతో ఉంటాడు అనడానికి సాక్షి కొన్ని ఆధారాలండి, ఇవన్నీ విట్నెస్. అక్కడికి వెళ్ళాను, మ్యారేజ్ చేసేసాము, అక్కడి నుంచి తిరిగి రావటం. వీక్లీ ట్రైన్ ఒకటి ఉంది, సాలీమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉందండి. అయితే ఆ పెళ్లి కొడుకు నన్ను దిగబెట్టాడు పాపం స్టేషన్కి. ఆయన కూడా కొంచెం కొత్తలాగా ఉంది, వైజాగ్ మొత్తం కొంచెం అక్కడక్కడ తిప్పేసాడు ఆయన. తిప్పేసి ఆ స్టేషన్ దగ్గర వస్తాడు. నేను దిగానో లేదో టికెట్ కోసం వెళ్ళానండి. టికెట్ కూడా మేము వెళ్ళగానే అక్కడ ఆల్రెడీ ఆయన అంటున్నాడు, ఆల్రెడీ అక్కడ ప్లాట్ఫామ్లో ట్రైన్ మూవ్ అయిపోయింది. మూవ్ అయిపోతే ఇక అక్కడి నుంచి పరుగులు తీసానండి ఎక్కడికి, ట్రైన్ కోసం. ట్రైన్ ఎలాగెళ్తుందంటే నెమ్మదిగా వెళ్ళడం లేదు, అంటే వాటి నెమ్మది కాదు, అది స్పీడ్ కాకుండా ఒక రేంజ్లో ట్రైన్ వెళ్తుంది. అది మిస్ అయిపోయానా. మళ్ళీ ఏంటంటే ఇక్కడ అదే రోజు ఏంటంటే పూండిలో ప్రార్థన ఉంది శుక్రవారం సాయంత్రం. మళ్ళీ పాప మన కోసం చూస్తుంటారు అక్కడ, ఎలాగా ఏంటి తండ్రి అని. అలా మొత్తానికి ఏంటంటే ఇలాగ వెళ్తుండగా ఎవరో అతను నేను పట్టుకోపోయి చేయించాడు, టక్ మన లోపలికి వెళ్ళిపోయాను క్షణాలలో. జస్ట్ అది కూడా నేను నిజంగా అంత రిస్క్ ఎప్పుడు చేయలేదు నేను. అంటే తెగింపు, అంటే నేను చెప్తాను తెగింపు అంటే దేవుని కొరకు నువ్వు ఏం చేయాలో తెలుసా అండి, తెగించి అమ్మో పడిపోయి చచ్చిపోతానేమో. ఇలాంటి కొన్నిసార్లు ఏంటంటే తప్పదు, కొన్ని విషయాల్లో తెగించిన దగ్గర తెగించాలా అవసరమైతే. రన్నింగ్ అండి, రన్నింగ్ ట్రైన్ అనమాట, అది కూడా సూపర్ ఫాస్ట్, అది మామూలు పాసెంజర్ కాదు. క్యాచ్ చేశాను, ట్రైన్లోకి వెళ్ళాను. ట్రైన్లోకి వెళ్తాడు, ట్రైన్ అంతా అది అసలు రిజర్వేషనా జనరల్ పోగి అర్థం కాలేదు. కొంతమంది ఉన్నారు మన ఇటు ఒడిషా వాళ్ళు గుటకాలు కైనీలు, బాబా స్మెల్ అసలు అడుగు మోపడానికి ఏం లేదంటే, అసలు అడుగు పెట్టి నిలబడడానికి కూడా ఏం లేదంటే చూడలేదండి. నేను అనుకున్నాను ఇక్కడి నుంచి పలాస వరకు నిలబడే కావాలి, వెళ్ళాల్సి వస్తుంది కావాలి అనుకుంటున్నాను. అలా ఉన్నాను. ఈ లోపల పక్కనే ఎవరున్నారంటే తెలుగు వాళ్ళండి. వాళ్ళు కలకత్తా వెళ్తున్నారు. దేనికి? వాళ్ళు ఏదో ఈ దసరా హాలిడేస్ గడపడానికి. ఎక్కడికి? కలకత్తా రాజమండ్రి నుంచి అక్కడ విజయవాడ నుంచి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తున్నారు. తెలుగు ఫ్యామిలీ చూస్తారు, అక్కడ ప్లేస్ ఇచ్చారు, కూర్చున్నాం, అమ్మయ్య అనుకున్నాం. అయితే ఈ ట్రైను పరిస్థితి ఏంటంటే అది చాలా సూపర్ ఫాస్ట్. రాజమండ్రిలో ఆపాడు, రాజమండ్రి నుంచి మరి ఎక్కడ ఆపలేదు. మళ్ళీ వైజాగ్ నుంచి విజయనగరం నుంచి శ్రీకాకుళం కూడా ఆపలేదు, మెయిన్ సిటీ. మళ్ళీ పలాస టైం అయిపోతుంది. పలాస వెళ్ళి తిరిగి వస్తే ఏంటంటే ప్రార్థనకి అందలేను. ఇప్పుడు ప్రార్థనకు రాలేనని చెప్పాలా వాళ్ళకి, లేదు వస్తానని చెప్పాలా, నాకు అర్థం కావడం లేదు. మన కోసం ఎంతో కొంతమంది చూస్తుంటారు కదా దేవుని మాటల కొరకు. అప్పుడు ఏమైందో తెలియదండి. నగుపోడ దాటేటంటే ఇంకా కొంచెం ముందుకు వస్తాడికి ఏమైందంటే అది సడన్గా బండి ఏంటంటే ఆగిపోయింది. ఇదేంటి సూపర్ ఫాస్ట్, ఈ చిన్న పెద్ద స్టేషన్లలో ఆగలేదు, ఇదేంటి ఇక్కడ స్టేషన్ లేదు, ఏం లేదు, ఆగిపోయింది. ఇది ఎక్కడ ఏంటి? చీకటి, అంత ఈ లైటింగ్ ఏం లేదు. ఆపోజిట్లో అటు నుంచి ఒక లైటింగ్ కనిపిస్తుంది. అక్కడ ఏదో ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక కన్స్ట్రక్షన్. నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక పిహెచ్, అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ వల్ల నాకు అనిపించింది. ఆ అక్షరాలు కూడా క్లియర్గా కనిపించట్లేదు, చీకటిగా ఉంది, బాగా కనిపించట్లేదండి. కనిపించకపోతే ఏం జరిగిందో తెలుసా అండి. అయితే ఏదైతే అది ఎలాగ నవ్వుపోటు దాటిపోయాం కదా, ఇక ఏదైతే అవని దిగిపోదాం, ఏదో ఒకటి చేద్దాం, దిగిన తర్వాత దేవుడు ఏదో ఒకటి చూద్దాం అనే ఉద్దేశంతో దిగిపోయాను. నేను ఏమనుకుంటానంటే దిగిపోయి
అది నాకు పూండికి ముందు ఒక టేస్ట్ ఉంటుంది కదండి చిన్నది, ఏది రౌతుపురం. ఇది రౌతుపురమా పూండియా ఎక్కడ దిగాను ఏంటి నాకు అర్థం కాక అక్కడ ఎవరో అతనికి అడిగాను, బైక్ మీద వెళ్ళిపోతుంటా. కంకర్ రోడ్, రైల్వే స్టేషన్ పక్కన కంకర్ రోడ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళారంటే పూండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే రైల్వే స్టేషన్ పక్కన కంకర్ రోడ్ ఉంటుంది. ఈ ఎక్కడి నుంచి ఈ సెకందాసపురం ఈ రోడ్ నుంచి సైడ్ నుంచి చిన్నగా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అంటే అది మళ్ళీ పూండి గోవిందపురం ఈదిలోకి వస్తుంది కంకర్ రోడ్డు. అక్కడ దిగానని సార్ ఇది పూండి ఏం సార్ అన్నాడు. అబ్బా అయితే దేవుని కృపను బట్టి చక్కగా దిగిపోయాను, దేవుడు బాగా చేశాడు. వెంటనే దిగి నడిచి వెళ్తాను. కొంచెం చీకటిగా గుబురుగా ఉంటే అట్నుంచి ఒక బండి వస్తుందండి, ఎవరో ఒక అతను వస్తున్నాడు. నేను బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాను కదా, ఆయన నాకు సుమారు ఒక 20 అడుగులు 15 అడుగుల దూరంలో ఆయన ఆపేయండి బండి. నేను ఆయన ఫోన్ చేసి ఉందాను, ఎవరికి ఉదయ్ కుమార్ మేసరే ఫోన్ చేసి ఉందాను, సార్ రండి సార్ ఇలా పలానా దగ్గర దిగిపోయాను కొంచెం పికప్ చేసుకోండి. ఫోన్ చేస్తే ఆయనే కావాలి వచ్చాడు అని అనుకున్నాను. ఆయన వస్తే మరీ అంత దూరంలో ఆపేసేటట్టు ఆయన బండి అనుకొని నేను అనుకుంటాను. అలా కొంచెం 2 అడుగులు ముందుకు వెళ్తాడికి వాళ్ళు ఏం తెలిసిందంటే అటు నుంచి మళ్ళీ అతను స్టార్ట్ చేసాడు బండి. అంటే నన్ను బాగా చూసాడు అనమాట. అంటే ఎవరో దొంగ కావాలా అంటే ఆయన భయం అయింది, ఆపోజిట్లో ఉన్న ఆయన చీకటి కదా భయపడిపోయాడు. మొత్తానికి ఏంటంటే ఆయన మేసర్ రావడం, పికప్ చేసుకోవడం, ప్రార్థనకి వెళ్ళడం, ప్రార్థన చూసుకొని మరలా ఇంటికి రావడం. ఆ తర్వాత నెక్స్ట్ డే ప్రోగ్రామ్స్ అన్నీ మీకు తెలిసింది. మార్నింగ్ అటువైపు వెళ్ళాం ప్రార్థనకి మరొక చోటకి, ఈవినింగ్ నిన్న నైట్ సువార్త ప్రోగ్రాం. అంటే వీటన్నిటిలో నిజంగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? కొన్నిసార్లు మనము దేవుని కొరకు ఏం చేయాలా? తెగించాలి. దేవుని విషయాల్లో మనం తెగింపు కలిగి ఉండాలి. నేను అక్కడ ట్రైన్ ఎక్కబోయి ఉంటే వేగంగా వచ్చి ఏమయ్యేదంటే మిస్ అయిపోయేవాడు, దేవుని సహకారం అందేది కాదు. కానీ దేవుడు స్పందించాడు, మన తెగింపును బట్టి ఆయన స్పందిస్తాడు ఆయన కార్యక్రమాలు. కాబట్టి ఇక్కడ నెహెమ్యా గారిలో ఏముందంటే తెగింపు ఉంది. నెహెమ్యా గారిలో మొదట ప్రార్థన జీవితం ఉంది, రెండోది బాధ్యత కలిగిన వాడు, మూడోది ఏంటంటే సమస్యని పరిశీలించినవాడు, నాలుగోది ఏంటంటే దేవుని పని కొరకు పురిగొలిపేవాడు నలుగురికి, ఐదోది ఏంటంటే దేవుని పని కొరకు తెగింపు కలిగిన వాడు, భయపడేవాడు కాదు. అసలు భయపడకూడదండి. పిరికివారట అంటాడు ప్రకటన గ్రంథంలో, దేవుని రాజ్యంలోకి ప్రవేశించరాట. ధైర్యం ఉండాలి దేవుని పని కొరకు, ఆయన నడిపిస్తాడు. ఇక నెహెమ్యా గారిలో చివరగా కనిపిస్తున్నటువంటి ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే దేవుని పని విషయంలో రాజీ పడడండి. నెహెమ్యా గారు మొత్తానికి ఈయన ఆధ్వర్యంలో మొత్తం ప్రహరీ మొత్తం ఏమైపోయిందంటే కన్స్ట్రక్షన్ అయిపోయింది. ద్వారబంధాలు కూడా నిలబెట్టేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రహరీకి సుమారు 12 గుమ్మాలు. యెరూషలేము పట్టణము, ఆ యెరూషలేము పట్టణానికి ప్రాకారము, ఆ ప్రాకారానికి ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు. అంతే కదా, ఇల్లు కట్టుకుంటే ఏముంటుంది? గుమ్మం ఉంటుందా లేదా? గుమ్మం అంటే ఏమనుకుంటున్నారు? ద్వారం. 12 గుమ్మాలండి. అన్నీ దగ్గరికి వచ్చేసాయండి. దగ్గరికి వచ్చేయడంతో అర్థమైపోయింది అతని శత్రువులకి ఏమని, ఇక మనం ఆపడము కష్టం, వీళ్ళు ఎలాగ చేసుకుంటూ వెళ్ళిపోతారు, అయినా మనం ఎలాగైనా దీన్ని ఆపాలి అని ఏం చేశారో తెలుసా అండి? ఈ నెహెమ్యా గారికి రాజీకి పిలిచారండి. ఎవరు? ఈ శత్రువులందరూ నెహెమ్యా గారికి రాజీకి పిలిచారు. రాజీకి పిలిచారు కానీ వీరు పిలియడం వెనకాల ఉద్దేశం ఏంటో తెలుసా అండి? రాజీ పడ్డానికి కాదు, ఎలాగో ఒకలాగా నెహెమ్యా గారికి తీసుకొచ్చి అక్కడ జరుగుతున్న పనిని ముగింపు ఉంది కదా, ముగింపు ఘట్టాన్ని ఆపేద్దాం అన్న కుట్ర. ఈ విషయం నెహెమ్యా గారికి తెలిసిపోద్దండి. నెహెమ్యా గారికి తెలిసిపోయిన తర్వాత అక్కడ జరుగుతున్న సందర్భం చూద్దామండి. నెహెమ్యా గారు ఎలా స్పందిస్తున్నాడంటే ఒకసారి 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలవక ముందుగా దానిలో బీటల లేకుండా సంపూర్ణముగా గోడలను కట్టి ఉండగా సన్బలటను, టోబియాను, అరేబియుడైన గెషెమును మా శత్రువుల్లో మిగిలిన వారును విని సల్బటను గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమున్న గ్రామముల్లో ఒక దాని దగ్గరకు మనం కలుసుకుందాం రండిని నా యొద్దకు వర్తమానం పంపించారట. అంటే వర్తమానం పంపిస్తే అండి, ఎందుకంటే నాయకుడు వెళ్ళిపోయారంటే ఏమైపోద్దంటే అక్కడ పని ఆగిపోద్ది. కాబట్టి ఈ విధంగానైనా పని ఆపేద్దాం అన్న ఆలోచన అండి. అప్పుడు ఆయన ఏమన్నాడు? 3వ వచనం, అందుకు నేను చేయి పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటికైనను నేను దాని నందు దాన్ని ఎందుకు ఆపవలేను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపాను. ఎందుకండి ఆపాలి? నేను ఆపనండి దేవుని పని, నేను రాలేను అని చెప్పేశాడండి. మీటింగ్కి వెళ్ళిపోలే ఎవరు? నెహెమ్యా కానీ మీటింగ్కి వెళ్ళిపోయాడంటే ఏమైపోద్ది? అక్కడ పని ఆగిపోద్ది. ఇంతవరకు పని జరుగుతుందంటే ఎవరి వల్ల జరుగుతుంది? నెహెమ్యా అండి. నెహెమ్యా వల్లనే పని జరుగుతుంది.
ఎందుకంటే అప్పటికి చాలామంది వేల మంది అప్పుడు ఉన్నారు యెరూషలేములో, కానీ ఎవరు కూడా ప్రాకారం నిర్మించాలన్న ఆలోచన రాలేదు. కానీ ఎక్కడో ఉన్నటువంటి షోషాను కోటలో ఉన్నటువంటి ఎవరికి వచ్చింది? నెహెమ్యా గారికి వచ్చిందండి. దేవుడు నిజంగా అండి తన పని కొరకు ఎవరినో ఒకరిని ఏం చేస్తాడంటే రేపుతాడు. చాలామంది అనుకుంటారు ఏదైనా వస్తే నేనే రావాలా, ఇస్తే నేనే ఇవ్వాలనుకుంటారు. పొరపాటు. నువ్వు వచ్చినా రాకపోయినా, నువ్వు ఇచ్చినా నువ్వు ఇవ్వకపోయినా దేవుడు తన పనిని ఎలాగైనా చేయించుకుంటాడు. అది మనం గ్రహించాలి. కానీ దేవుని పనికి రావటం, దేవుని పనికి ఇవ్వటం ఏదైతే ఉందో అది మనకు ఆశీర్వాదం అండి. కానీ ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నావు అంటే పోగొట్టుకుంటున్నావు, రాలేకపోతున్నావు, ఇవ్వలేకపోతున్నావు, దేవుని పనికి కష్టపడలేకపోతున్నావు, రకరకాల వ్యాపకాలలో నిమగ్నం అయిపోతున్నావు. కాబట్టి పొరపాటు అండి అది. నిజంగా నెహెమ్యా రాజుకి పిలుస్తున్నారు, వాళ్ళు మీటింగ్కి పిలుస్తున్నారు, కానీ దేవుని పనిని విడిచిపెట్టి వెళ్ళలేదండి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు వచ్చినా దేవుని పని మాత్రం జరగాలని నిర్ణయించుకున్నాడు, జరిగించాడు. 52 రోజుల్లోనే ఈ యెరూషలేము ప్రాకారాలను నిలబెట్టేసాడండి. 52 రోజుల్లో, అంటే సుమారు ఒక 2 మాసాల్లో. కానీ ఆ ప్రాకారం మొదట నెబుకద్నెజర్ రాజు పడగొట్టడానికి ఎంతకాలం అయిందో తెలుసా అండి? చరిత్రలోకి వెళ్తే సుమారు 6 మాసాలు పట్టిందండి. ఇది పడగొట్టడానికే 6 మాసాలు. ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు అండి, పెద్ద రాళ్ళతో గోడలు. అది కూడా ఏదో 9 ఇంచుల గోడ కాదు. రాహాబు అని వేశ్యట, అంటే అప్పుడున్న పట్టణాలు, ఎరికో పట్టణం మీద గోడ మీద నివాసం ఉందట ఇల్లు కట్టుకొని. అంటే అంత విశాలమైనటువంటి ప్రాకారాలు అనమాట. అది పడగొట్టడానికి 6 మాసాలు అయితే నెహెమ్యా వాడు నిలబెట్టడానికి 2 మాసాల్లో నిలబెట్టేసాడు. దేవుని యొక్క మహాకృప. అందులో నెహెమ్యా గారికి ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి సిద్ధశుద్ధి, రాజీపడని మనస్సు. అంటే దేవుని పని జరుగుతున్నప్పుడు, దైవ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, ఆదివారం అండి మనం ఎక్కడ ఉండాలా? దేవుని పిల్లలుగా దేవుని మందిరంలో ఉండాలా. కానీ మనం ఎక్కడ ఉంటుంటాము? ఇంటి దగ్గర, పెళ్లి దగ్గర, ఫంక్షన్ దగ్గర, ప్రయాణంలోనూ, ఎక్కడెక్కడో ఉంటుంటాం, ఏవేవో పనుల్లో ఉంటుంటాం. అంటే దీని అర్థం ఏంటి? మనం ఏమైపోతున్నామంటే దేవుని పని దగ్గర రాజీ పడిపోతున్నాం. దేవుని పని విషయంలో మనం ఏం చేస్తున్నామంటే రాజీ పడి అటు ఓటేసేస్తాం. కానీ అక్కడ సంఘం నా కోసం ఎదురు చూస్తుంటుందని సేవకుడు ఉన్నాడు. కానీ నువ్వు బయట ఎక్కడో నీ కార్యక్రమాలలో, పెళ్లి దగ్గర, లేకపోతే మరొక చుట్టాల దగ్గర, బంధువుల ఇంటి దగ్గర సంతోషంగా ఆనందంగా గడుపుతుంటావు. కానీ ఇక్కడ సంఘం, సేవకుడు ఏం చేస్తుంటాడు? పలానా వ్యక్తి రాలేదు, పలానా కుటుంబం రాలేదు, వారు ఎందుకు రాలేదు, వారికి ఏమయ్యింది, ఏం సమస్య వచ్చింది అని మీ గురించి ఎంతగానో ఆలోచిస్తుంటాడు అండి. మీరు మాత్రం అక్కడ చాలా సంతోషంగా ఉంటారు. అలా ఉండొచ్చా? మీకు ఈరోజు పని అండి. ఏదో ప్రాకారాలు, ఆనాడు ప్రాకారాలు కట్టమన్నట్లు దేవుడు ఇప్పుడు ఏమైనా ప్రాకారం కట్టమంటున్నాడా? పెద్ద పెద్ద దీంతో అలాంటిది ఏం లేదండి. దేవుని మందిరంలో, దేవుని సంఘంలో మనం చేయగలిగినటువంటి కార్యక్రమాలు. పిల్లలు బాల్యం నుంచి యవ్వనంలోకి వచ్చారు, అందరూ వస్తున్నారు, మంచిది. వాళ్ళంతటి వాళ్ళు ఒకప్పుడు తెర కానీ, సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు కొంచెం ఏమవుతున్నారంటే వాళ్ళు సహాయపడుతున్నారు. సంతోషం. చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి వాంఛన లేకుండా చేయి. ఎందుకంటే నీవు పోవు పాతాళమందట పనైనను ఉపాయమైనను ఉండదు అనేసాడు. పాతాళానికి వెళ్ళిపోయినావు అనుకోండి, నరకం. అక్కడ నేను పని చేస్తాను, దేవుని పని నాకు కావాలి 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 అంటే ఎవరైనా ఇస్తారండి? అక్కడ పని అట లేదట. కాబట్టి పని ఉన్నప్పుడు నేనేం చేయాలా? పని చేయి. నువ్వు చేయగలిగింది దేవుని గురించి ఏదో ఒకటి చేయి. కాబట్టి పిల్లరా ఒకసారి ఆలోచించండి. నెహెమ్యా గారికి ఉన్నటువంటి ఈ మంచి లక్షణాలు నిజంగా మనం కూడా అలవర్చుకుంటే మన జీవితం కూడా ఎంతో మరి దేవుని ముందు ఉన్నతంగా కనిపిస్తుంది. నెహెమ్యా గారిలో ఉన్న మొదటి లక్షణం ఏంటమ్మా? ప్రార్థన. రెండో లక్షణం బాధ్యత. మూడో లక్షణం సమస్యని పరిష్కరించే మనస్సు. నాలుగోది దేవుని పనికి పురుగొల్పడం. ఐదోది దేవుని పని కొరకు తెగింపు, ధైర్య సాహసాలు ముందుకెళ్ళాలి. ఐదోదిగా దేవుని పని విషయంలో రాజీ పడకూడదు. దేవుని పని వదిలేసి మరొక పనిలోకి వెళ్ళిపోకూడదు. దేవుని పని ఉందంటే ఆ పని మొట్టమొదటగా చెయ్యి. నువ్వు దేవుని పని చేయి, నీ పని దేవుడు చేస్తావు. నువ్వు దేవుని పని వదిలి నీ పని నువ్వు చేసుకున్నావు అనుకోండి, నువ్వు ఎంత చేసినా నీ పని అవ్వదు. ఏంటి అడ్డం? ఈ పని చేయాలి ఇన్ని రోజులు కానీ. ఎందుకంటే చాలామంది అనుకుంటుంటారు ఎందుకు ఇంత ముందుకు వెళ్ళడం లేదు అంటే కారణం ఏంటంటే ఎక్కడో ఏదో నువ్వు వెనకాల దేవుని పని విషయంలో ఏం చేసావు? అశ్రద్ధ చేస్తున్నావు. నిజమండి, ఇదే సూత్రం అండి. అనుభవించి చెబుతున్నాను, రుచి చూసి చెబుతున్నాను. ముందు మీరు దేవుని కొరకు పని చేయండి, మీ పనులన్నీ దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి ఇలాంటి మంచి గుణగణాలు కలిగి మరి మనం అందరం ఉండాలని మరొకసారి
మీకు తెలియపరుస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను.